బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే జూలై 15 దాటినా కానీ అంటే 45 రోజులైనా కానీ ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఇది బంగాళాఖాతంలో అల్పపీడనం ఇది గతంలో కూడా ఏర్పడింది 10 రోజుల కిందట. ఇప్పుడు మరోసారి ఏర్పడింది. అయినా వర్షాలు అంటే ఎలా ఎలా ఉన్నాయి? ఏ జిల్లాలకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది? మీరన్నట్టు ఇది రెండోసారి అండి బంగాళాఖాతంలో ఈ మాన్సూన్ సీజన్లో మనకి అల్పపీడనం ఏర్పడటం. అయితే 2 సార్లు కూడా మనకి సుదూరమైన ప్రాంతం నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, వాయువ్య బే ఆఫ్ బెంగాల్, ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఏర్పడింది. ఇది మనకి సుదూర ప్రాంతం అయినందున మనకి కొద్దిగానే ఎఫెక్ట్ ఉంటుంది. సో మొన్న 15వ తారీఖున మళ్ళీ ఇదే ప్రాంతంలో రెండోసారి ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత తీరాన్ని కూడా దాటి ప్రస్తుతం ఇటు జార్ఖండ్, ఈ బీహారు ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. సో దీని వలన మనకి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనము కొన్ని జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ కుమరం భీం, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఇటు జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షం అంతే 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అన్నింటిలో కూడా మోడరేట్ రెయిన్ మనకి 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు. మన సిటీలో కూడా ఈరోజు మధ్యాహ్నం కొంచెం మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ 2 నుంచి 3-4 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా తెలంగాణలో భారీ వర్షాలు అయితే పడలేదు, చెదురుమదురు వానలు మినహా. ఎందుకు అల్పపీడనాలు ఏర్పడినా కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు? మనకి ఇవి అల్పపీడనాలు అన్నీ కూడా మనకి సుదూరమైన ప్రాంతంలో ఇక్కడ ఏర్పడుతున్నాయి. యాక్చువల్గా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపంలో ఇక్కడ అల్పపీడనం ఏర్పడినట్టయితే మనకి ఆంధ్ర, తెలంగాణ రెండింటికి కూడా పుష్కలంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈ 2 అల్పపీడనాలు కూడా దూరంగా ఏర్పడాయి. ఈ రెండిటి వల్ల కూడా మనకి పెద్దగా ప్రయోజనం లేదు. ఈరోజు కొద్ది జిల్లాల్లో మట్టుకే మనకి భారీ వర్ష సూచన ఉంది. ఇది ఆల్రెడీ క్రాస్ అయిపోయి ల్యాండ్ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోతుంది. సో రేపటి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా రెయిన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎల్‌నినో అంటే వర్షాభావ పరిస్థితులు అనుకుంటే అంటే వర్షాలు పడకపోవడమా, లేదంటే పడిన చోట ఎక్కువ వర్షాలు పడడం? వర్షాలు తక్కువ పడతాయి, అసలు పడకపోవటం ఉండదు. వర్షాలు తక్కువ పడతాయి. అయితే తక్కువ పడేది పెద్ద ప్రమాదం కాదు, కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే పడిన చోట చిన్న అల్పపీడనానికే అత్యంత భారీ పట్టము, మిగిలిన చోట్ల పూర్తిగా డ్రైగా ఉండడము, లేదా 4-5 రోజులు ఒకే చోట భారీ వర్షం పడిన తర్వాత ఆ నెలంతా ఆ ప్రదేశంలో కూడా ఎండగాసి బాగా వేడెక్కిపోవడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. నిన్న మొన్న ఒరిస్సాలో పడుతున్న వర్షాలు కానీ, లేక 10 రోజుల కిందట మహారాష్ట్ర ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ముంబై, పూణె అవన్నీ కూడా అంటే వర్షాలు అక్కడ అటు సైడ్ భారీగా పడి ఈ తెలంగాణ మీద కానీ ప్రభావం లేకపోవడం. అదే మనకి ఎల్‌నినో పీరియడ్లో ఇటువంటి వేరియేషన్స్ అంటూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ పడతాయి. మనకి మహారాష్ట్ర, కర్ణాటకలో మనకి ఎడ్జసెంట్ స్టేట్స్ అవి. అక్కడ జూలై నెలలో పడాల్సిన రెయిన్ అంతా 3 రోజుల్లో పడిపోయింది, అంతకంటే ఎక్కువ పడింది. కానీ తెలంగాణలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు, అప్పటి నుంచి లేదు. సో ఇటువంటి వేరియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వేరియేషన్స్ వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా మనకి ఏంటంటే మాన్సూన్ పీరియడ్లో ఇంచుమించు నెలంతా ఈక్వల్గా వర్షపాతం పడితేనే ఉపయోగం, కానీ 4 రోజులు వర్షం పట్టమో లేకపోతే ఒకే ప్రాంతంలో ఎక్కువ పట్టమో దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో అవి కొనసాగే అవకాశమే ఉంది. ఇంకా ఎల్‌నినో ఎఫెక్ట్ తోటి యూరోప్ లాంటి దేశాల్లో కూడా ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పి అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఎల్‌నినో అన్నది యాక్చువల్గా మనకి ఈ భూమి గమనంలో ఇది రెగ్యులర్గా వచ్చే సైకిలే. కొన్ని రోజులు ఎల్‌నినో, కొన్ని రోజులు లానినా అట్లా ఉంటుంది. అయితే ఈసారి వచ్చే ఎల్‌నినో కొంచెం తీవ్రంగా ఉంటుందని ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ చెప్తున్నాయి. దీనికి కారణం మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరగడం వల్ల. మామూలుగా అక్కడ టెంపరేచర్లు అనేవి జనరల్గా తూర్పు పసిఫిక్లో కొన్నాళ్ళు వేడిగా ఉంటే పశ్చిమ పసిఫిక్లో కొన్నాళ్ళు వేడిగా ఉండి ఇది ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఇతర ప్రభావాలు కూడా మేబీ కారణమై ఉండొచ్చు. దీనివల్ల కొంచెం ఈ ఎల్‌నినో తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అందరూ ఫోర్కాస్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి. వర్షాకాలం సగం ఆగిపోయి 45 రోజులు దాటిపోయింది. ఇప్పుడు వర్షాలు ఉండే పరిస్థితి ఉందా, లేదా రైతులు ఎలాంటి పంటలు వేసుకుంటే బెటర్?
మనకి ఈ అల్పపీడనము రేపటి నుంచి వీకెండ్ అవుతుంది. సో, ఈ ఒక్కరోజే కొంచెం విస్తృతమైన రైన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి మళ్ళీ ఇంచుమించుగా డ్రై స్పెల్ అక్కడక్కడ కొద్దిగా చెదురుమదురు వర్షాలు పెద్దగా లెక్కలోకి రావు మనకి ఈ మాన్సూన్ పీరియడ్‌లో. సో, చెదురుమదురు వర్షాలు తప్పించి పెద్దగా వర్షాలు లేవు. ఇంచుమించు ఈ నెలాఖరు వరకు కూడా ప్రస్తుతం ఫోర్‌కాస్ట్ ఇదే పరిస్థితి సూచిస్తుంది. సో, మనకి ఈ నెలాఖరికి 2 నెలల కాలం సగం మాన్సూన్ పీరియడ్ అయిపోతుంది. మనకి దేశవ్యాప్తంగా ఈ 2 నెలల పరిస్థితిని, అలాగే రాబోయే 2 నెలల పరిస్థితిని విశ్లేషిస్తూ మనకి నెలాఖరికి ఒక నివేదిక వస్తుంది. మిగిలిన 2 నెలలు ఎలా ఉండబోతుంది, అట్‌లీస్ట్ అందులో అయినా మనకేమన్నా కొంత ఉపశమనం ఉంటుందా? లేతే మరింత తీవ్రంగా ఉంటుందన్నది మనకి నెలాఖరికి నివేదిక. ఒకసారి అంటే కొన్ని సీజన్లలో సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్ అంటే దసరా సమయానికి బాగా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఏదైనా ఉంటుంది సార్? అటువంటిది అంటే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం దాటిన తర్వాత ఈ మాన్సూన్ పవనాలు మనకి హిందూ మహాసముద్రం మీదుగా వస్తాయి. హిందూ సముద్రం అంటే మనకి మన ఇండియాకి చుట్టుపక్కల ఉన్న సముద్రాలు ఈ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సముద్రము, కిందనున్న ప్రాంతం ఇదంతా హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఒక ఐఓడి అనే పరిస్థితి ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం. అంటే ఈ పశ్చిమంలో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు తూర్పున ఉన్న జలాల కంట వేడిగా ఉన్నట్టయితే అది మాన్సూన్కి అనుకూలమైన పరిణామం, పాజిటివ్ ఐఓడి అంటాం. కొన్ని సంవత్సరాలు గతంలో మనకి ఎల్నినో ఉన్నప్పటికీ ఈ ఐఓడి పాజిటివ్గా ఉన్నట్టయితే ఎల్నినో యొక్క ప్రభావం చాలా వరకు తగ్గి ఎక్సెస్ రెయిన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఈ ఐఓడి కూడా మనకి న్యూట్రల్ కండిషన్లో ఉంది. దీన్ని కూడా మనకి ఇంతవరకు హెల్ప్ అందటం లేదు. అయితే ఈ ఐఓడి ఏమన్నా మనకి సెప్టెంబర్ తర్వాత పాజిటివ్గా మారే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది మనకి పూర్తి నివేదిక ఈ నెలాఖరికి అందుతుంది. ఎల్‌నినో ప్రభావం అంటే ఏడాది మొత్తం ఉంటుందా? 2027లో కూడా కొనసాగుతుంది? ఎల్‌నినో, లానినా అన్నవి ఇవి చాలా విస్తృతమైన పరిణామం. అంటే కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్‌లో పసిఫిక్ జలాలు వేడెక్కడము, చల్లారడం. ఇది ఒక నెలలోనో, వారంలోనో, 2 నెలల్లోనో జరిగే ప్రక్రియ కాదు. లాంగ్ పీరియడ్ పడతాయి జనరల్‌గా. ఇంకా మనకి ప్రస్తుతం ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ ఏడాది చివరి వరకు టెంపరేచర్‌లు పెరిగే ప్రక్రియే ఉంటుంది అని సూచిస్తున్నాయి. సో, ఇంకా పెరిగే ప్రక్రియను మళ్ళీ చల్లబడటానికి కూడా చాలా కాలం పడుతుంది. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ మీద కూడా కొంత ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది.